ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లావు తగ్గాలనుకుంటే బెస్ట్ డెస్టినేషన్ వెక్యురా వెల్నెస్ క్లినిక్. రెడీ కెమెరా యాక్షన్. మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? మేడం ఇట్లాంటివి అడిగితే ఎలా మేడం? మేడం ఇట్లాంటివి అడిగితే ఎలా మేడం? బోసు గారు, మేడం ఎన్ని రోజుల నుంచి టార్చర్ చేస్తున్నాను సార్ నేను మిమ్మల్ని. టూర్ పోయినాగా మీరు టూర్ పోయారని మీ పిఆర్లు చెప్పారు సార్. ఏదో లక్గా ఏమన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో అని చెప్పి లిఫ్ట్ చేశాను సార్. అదృష్టం తెలిసి కూడా చేసారా మేడం? తెలిసి కూడా చేశానండి. ఇది మేడం టార్చర్ అంటే, ఇది మేడం టార్చర్ అంటే. ఏమైంది సార్ నాతో అంత కష్టంగా? సరదాగా సువర్ణతో అని అదే పెట్టా. అదే అదే సరదాగానే ఉన్నది మీరు. నాకు సరదా, ఆపోజిట్ ఉన్న వాళ్ళకి దురద దురద. అవునా ఇది డిలీట్ చేయనా? అవునా ఇది డిలీట్ చేయనా? మీరు కథ చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఏ వర్డ్ వాడతారు? కొంచెం బూతులు వస్తాయి, బూతులు వస్తాయి. వద్దులేండి సార్, వద్దులేండి సార్. ఏంటి మీకు కొత్త బంగారులో సినిమా అంటే బాగా ఇష్టమా? అవును మేడం. ఏంటి సత్యం గారు బాగున్నారా? మంచిగా హ్యాపీయా? సుజాత గారు ఓకేనా? రాస్తారా? ఎవరు చెప్పారు మేడం ఇది? అమ్మతోడు ఫోటో చూసి మాట్లాడదాం మేడం. ఆకలేదు ఆకలేదు. అన్న ఇది కట్ చేయనా? అన్న ఇది కట్ చేయనా? ఏంటి మీ లిస్ట్ లో ఏ హీరోకి యాక్షన్ చెప్పాలనుంది? అంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ ఏంటి, ఒకవేళ సినిమా చేస్తే ఎట్లాంటి జోనర్ లో చేస్తావు? రస్టిక్ తీస్తాను. ఇప్పుడు నాకు అక్కడ 7 కథలున్నాయి మేడం. 7 అన్నాకే సెట్ అవుతుంది. పులి, చిరంజీవి గారిని కలవలేదు కదా ఇప్పటి వరకు? నాకంటే మా నాన్న ఘోరంగా ఉంటుంది చిరంజీవి సార్ అంటే. కొట్టుకాడ పోతే రేడియోలో ప్లే అవుతాయి కదా మేడం. ఆవిడ పోయి డాన్స్ చేస్తాడు లంకేశ్వరుడు, యముడికి మొగుడు. సో మా నాన్న కోసం ఒక్కసారి సార్ని కలిసి మా నాన్నతోటి చిరంజీవి సార్ ఇద్దరు కలిసి ఫోటో దిగితే ఇక మా నాన్నకి అది ఒకటి నెరవేర్చినట్టు అయితే మేడం. సో మీ అమ్మా నాన్న ఫీలింగ్ ఏంటండి? ముఖ్యంగా చుట్టాలు ఉంటారు కదా మేడం, ఎవరైతే ఎక్కిరిచ్చిర్రో వాళ్ళే చూసి అరే సూపర్ అని కొడుకున్నప్పుడు మామూలుగా అంతకంటే ఉన్నది మేడం. అప్పుడు బాధలు చూసిర్రు, ఇప్పుడు ఏమంటారు ఆనందం చూసారు. వాళ్ళు హ్యాపీ. వేరన్నా నాకు ఫాదర్, గాడ్ ఫాదర్ అంటారు కదా మేడం, అంతా మేడం. వేరన్నా అల్టిమేట్ గా పెట్టిన భిక్ష. వద్దులే మేడం, నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. వేరన్నా చూపు మేడం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం, రాజు వెడ్స్ రాంబాయ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన చాలా తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన ఫిలిం అయితే అని చెప్పొచ్చు. చాలా చిన్న సినిమాగా వచ్చింది, బట్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రాజు వెడ్స్ రాంబాయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైరల్ అయ్యారు, సినిమా రిలీజ్ ముందు వైరల్ అయ్యారు, సినిమా తర్వాత వైరల్ అయ్యారు. సో ఎవరా వైరల్ అయ్యారు? ఆయన చాలా ఆశ్చర్యపోతున్నారు. ఆయనే బోసు అని కొంతమంది పిలుస్తున్నారు, సాయిలు అని కొంతమంది పిలుస్తున్నారు, ఫ్యూచర్ హిట్ కొట్టే డైరెక్టర్ అని కొంతమంది అంటూ ఉన్నారు. చాలా హిట్స్ వస్తాయి అనమాట. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ బోసు గారు. ఆయనతో మాట్లాడు. అంటే మీ పేరు నాకు సాయిలు అని పిలవాలా, బోసు అని పిలవాలా, చిన్న కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏమని పిలవాలి చెప్పండి ఫస్ట్. ఏది సింపుల్ అనిపిస్తే. సాయిలు బాగుంది సార్, బట్ బోసు అనేది అక్కడ బాబీ గారు చెప్పారు కాబట్టి అది ఇంకా చాలా బాగుంది. నా ఇష్టమా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. కొంచెం జోష్, ఇంత బయట ఇంత వైబ్రేషన్ క్రియేట్ చేసి అంత సైలెంట్ గా ఉంటారేంటి సార్? పోతంటే జోష్ వస్తుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ చూసినా మీ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మంచిగా అనిపిస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఉన్నది. చూస్తారా? ఖాళీ టైంలో చూస్తారా? స్క్రోల్ చేస్తుంటారా రీల్స్? ఎవరు రీల్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో? అంటే మా సినిమా ఏంటి మీ సినిమా ఏంటి సార్? మా సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. తెలియదు సార్, మర్చిపోయాను. అంటే మీరు చెప్పట్లేదు కదా, కొంచెం ఎంగేజ్ చేయాలని అడుగుతున్నా. ఓకే, కాదు 2 సంవత్సరాల ముందు కదంటగా యాక్చువల్లీ. సంవత్సరం ముందే రిలీజ్ అవ్వాలంటే కదా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలంటే కదా. అసలు డేట్ ఏంటి మీరు షాక్ అవుతారు. ఏం చెప్పండి. జూలై 12, 2024. 2024 అంటే లాస్ట్ ఇయరే కరెక్ట్ గా. జూలై 12, 2024 రిలీజ్ కావాలి. ఎందుకు సార్ ఇంత గ్యాప్ తీసుకున్నారు? తీసుకోలే, వచ్చింది.
అంటే అంటే ఎట్లా మేడం ఏం చెప్పాలి మేడం ఇవన్నీ మేడం పరిస్థితులు అవి అంతా వాతావరణం కానీ అన్నీ అట్లా దానివల్ల షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి తర్వాత వరకు ఎన్నో అవాంతరాలు ఫేస్ చేశారట. అవును మేడం. అండ్ మీతో అంటే ఎవరైతే కాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా చాలా హ్యాపీగా వర్క్ చేశారట. రీషూట్లు ఎక్కువ జరిగినాయి అంట. కానీ వాటన్నిటిని మర్చిపోయేలాగా ఆడియన్స్ నుంచి ఇంత అన్కండిషనల్ లవ్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఫస్ట్? అది మాటలేవు మేడం. చాలా అంటే చాలా ఏమంటారు బూస్ట్ అది అంటారుగా అట్లా అట్లా అనిపించింది మేడం. అంటే రీషూట్స్ మీన్స్ ఆ వర్షం మేము పోయింది మంచి వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఏమంటారు ఒక సీన్ అయిపోయి ఇంకో సీన్ పోయేలోపు వర్షం పడేది. మళ్ళీ ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పోయేలోపు వర్షం పడేది. సో అట్లా ఊకొక వర్షం పడటం వల్ల రీషూట్ ఆ వర్క్స్ అయినాయి. ఓకే. అండ్ టీం అందరూ కూడా చాలా బాగా కలిసి వచ్చారు కదా మీకు? యా మేడం. ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నట్టు తోపు మేడం. నా అన్నోళ్ళు లక్ష్మణ్ ఉంటాడు, అన్న నరసింహన్న, వాళ్ళు సూపర్. ఆ యూనిట్ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. తర్వాత కెమెరా వాళ్ళు కానీ ప్రొడక్షన్ ఎవరైనా అందరు మేడం ఆ వర్షాలకి తడుచుకుంటా. ఆడు ఊరు పల్లెటూరు. ఆ ఏమంటారు ఏడా అయితే వర్షం పడితే వేరే ఇళ్ళలో పోయి ఉండేది, మళ్ళీ తర్వాత ఎమ్మటే వచ్చి మళ్ళా ఉండేది. అంతా ఆ ఊర్లో వర్షం ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది మేడం. కొడితే గట్టి ఎండ కొడుతుంది, లేకపోతే ఆ వర్షం కూడా అట్నే పడుతుంది మేడం. షూట్ లొకేషన్ కి వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ అంటగా రూమ్ కి లొకేషన్ కి. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ అయినట్టుగా. అంతే మేడం. అంటే మరి మొత్తం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసినట్టు కదా. నేను చెప్తాను కదా మేడం, ఎక్కడికి వెళ్ళి ఆ ప్రొడక్షన్ ఆడ నుంచి ఇక్కడ దాకా జూనియర్ ఆర్టిస్టులు సహా అందరు మేడం పాపం అందరు మస్తు హెల్ప్ చేశారు వాళ్ళకి. అంటే ఎంత చెప్పినా తక్కువ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కడైతే షూట్ చేశారో ఆ చెట్టు దగ్గర కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, అలాగే హౌస్ లోపల అక్కడికి వెళ్ళి ఇది రాజు వెడ్స్ రాంబాయ్ జరిగిన లొకేషన్ అని రీల్స్ చేస్తున్నారు చాలా మంది. చూసిన హోమ్ టూర్స్ కూడా చేస్తున్నారు. చూసినా మేడం, ఆ వీడియో చూసిన. మారిపోయినాయి మొత్తం. అంటే వేరే వాళ్ళు కొంచెం డిజైన్ చేసుకున్నారు వేరే లెక్క, మారిపోయినాయి. ఆ వాతావరణం మొత్తం మారిపోయింది. ఓకే. హిట్ కొట్టే వరకు మనం ఎవరికి తెలియదు, బట్ హిట్ కొట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తాయి, అందరూ అప్రిసియేషన్స్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా? కొంచెం లిటిల్ బిట్. ఫోన్లు వస్తాయి అంతే. ఫోన్లు వస్తున్నాయి. ఏం ఫోన్లు వస్తున్నాయి సార్? ఇక తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు అందరూ చుట్టాలకి పక్కాలు మొత్తం చెప్తారు. సో కొంచెం వేరే అంటే ఏమంటారు సినిమా చూసిన వాళ్ళు కూడా చేస్తా అంటే అన్న సూపర్ అన్నది అంటే నాకు కొంచెం అవునా అన్న అనిపిస్తుంది. మీరేం చదువుకున్నారు సాయిలి? బీటెక్ మేడం. బీటెక్ చదువుకున్నారు. ఎప్పుడు అసలు ఈ రైటింగ్స్ ఈ సినిమా తీయాలనే ప్యాషన్ ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి మేడం. నాకు చిన్నప్పటి నుంచి బేసిక్ సినిమాలు అంటే ఇష్టం. అది ఫస్ట్ టైటిల్స్ రాసుకునేటోని, అంటే టైటిల్స్ మీన్స్ టైటిల్ ఒక టైటిల్ రాసుకునేటోని, అట్లా 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 దానికి చిన్న కథలు రాసుకునేటోని. అప్పుడు ఎన్టీఆర్ అని అంటే నాకు మంచి కొంచెం ఉండే, ఆయనకి ఎక్కువ నాకు కథలు ఏమంటారు టైటిల్స్ రాసేటోని. ఎన్టీఆర్ గారి మీద కూడా కథ రాశారంటగా? అప్పుడే రాసిన సిక్స్త్ క్లాస్ లో. ఏ జోనర్ లో రాశారు? ఏమో జోనర్ అప్పుడు తెలియదు కానీ మొత్తం ఫైట్లే మొత్తం. సుమోలు వెళ్తాయి సార్ పైకి? లేదు, అప్పుడు భూమిలోకి వెళ్ళి వచ్చేది. ఏంటిది? లేదు, మనిషి వచ్చిండు. ఎన్టీఆర్ గారు భూమిలోంచి వచ్చారు. అది ఫస్ట్ షాట్, ఎంట్రీ షాట్. అదే. కానీ ఇప్పుడు అవి నవ్వుతాయి మేడం. అంటే అప్పుడు ఆ టైంలో ఏం 6వ తరగతి మేడం. మన సినిమాలు కూడా అట్లనే ఉండే మేడం. అప్పుడు అంతా పెద్ద పెద్ద హీరోలు మొత్తం అప్పుడు అట్లనే కదా మేడం. సో ఆ టైంలో అట్లా అనుకుని రాసిన మేడం. ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది. ఓకే. ఆల్మోస్ట్ మీరు ఒక చోట చెప్పారు ఎన్టీఆర్ గారి మీద అప్పుడే కథ రాసుకున్నాను అనేది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ షేర్లు చేస్తూనే ఉన్నారు. అన్న ఒకవేళ సినిమా చేస్తే ఎట్లాంటి జోనర్ లో చేస్తావు ఎన్టీఆర్ అన్నతో అని కమెంట్లు పెట్టారు. ఏమైనా చెప్పగలరా ఇప్పుడు? ఏంటి? రా రస్టిక్ తీస్తా. రా రస్టిక్ మొత్తం అదంటే అంతే. అంటే ఏమంటారు వైలెన్స్ తోటి రా రస్టిక్ తీస్తా. వైలెన్స్ తోటి రా రస్టిక్ తీస్తారు. ఏ ప్లేస్ లో సార్ ఏమైనా తెలుసుకోవచ్చా? లేదు, తెలంగాణ. అంటే బేసిక్గా నాకు అటకేలు వచ్చినా అటకేలే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏమో మేడం, బేసిక్గా నా కథలన్నీ అటు నుంచి అటు సైడే జరుగుతాయి ఎక్కువ. అటే ఉంటాయి, తెలంగాణ బయోగ్రఫీలో జరుగుతాయి మొత్తం. చెప్పారుగా నా రైటింగ్స్ లో హీరో ఈ మట్టి మీద నడవడమో లేదంటే నార్మల్ గా నడుచుకుంటూ రావడం తప్పితే నేను విమానాల్లో దిగే హీరో మీద రాయలేనని. ఎందుకో నాకు అంటే అది అంటే అది ఉంటుందిగా మేడం, ఒక మనిషికి వాడి నైజం ప్రకారం వాడి మనస్తత్వం ప్రకారం. సో నాకు అంటే ఇష్టం. ఇలా నుంచి ఇట్లాంటి కథలు
మీ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవి నాకు ఇష్టం, ఎక్కువ రాసుకోవటం కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ అదంటే ఒక పెద్ద ఛాలెంజ్, అవతలకెళ్ళి రాయనది కాదు కానీ అవి ఛాలెంజ్లు నాకు. ఛాలెంజ్ ఎందుకు మేడం, తెలిసిన వాటిలో ఇంకేమంటారు బ్యూటిఫుల్గా లేకపోతే ఇంకా అది చేస్తే బెటర్. ఓకే బోసు సార్, ఈ సినిమా మొత్తంలో రాజు వెడ్స్ రాంబాయిలో రాజు క్యారెక్టర్ మొత్తం రాజుదేనా, ఫిక్షనల్ అంటే రియల్ గా జరిగిన రాజుదేనా, బట్ రియల్ గా ఉన్న లేదు బోసుదా? అంటే మీదేమో అని అందరూ అంటున్నారు సార్, అంటే మొత్తం రాజు క్యారెక్టర్ అంతా బోస్ అన్న అని టీం అంతా అంటున్నారు. అంటే క్లైమాక్స్ ఒక్కటి కొంచెం అది వాస్తవంగా, కానీ అంతా నాది ఉంటుంది మేడం. అంటే ఫస్ట్ బేబీ మేడం, అది చాలాసార్లు అంటే అన్ని ఇంటర్వ్యూలు చెప్పిన మళ్ళీ తిట్టుకుంటారు కానీ అంటే మనం ఒక బేబీ ఉంటే మన పోలికలు ఎక్కువ వస్తాయి అంటారు చూడు, మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డకి మన పోలికలు ఎక్కువ వస్తాయి. సో అట్లనే ఇది కూడా అదే. వెంకన్న ఉంటాడు, వెంకన్న అనిపిస్తుంది, అన్నిట్లో నాది ఉంటుంది మేడం. అది మాత్రం వెంకన్నలో మాత్రం కనపడలేదు కానీ రాజు మాత్రం ఈ పాటలు ఏంటి మీకు కొత్త బంగారులో సినిమా అంటే బాగా ఇష్టమా? అవును మేడం. అవునా కదా చెప్పండి సార్. అవునా కదా, చాలా అంటే చాలా ఇష్టం మేడం, చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచే కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. అవును అవును మేడం, ఆ ఒక్క పాటతో. రాంబాయికి ఆ పాటే కదా ఇష్టం. అవును మేడం, అక్కడే కదా రాజు అంటే లవ్ చేసి. అవును, అది మీ ఫేవరెట్ సాంగ్ కదా? ఆ సినిమా ఫేవరెట్ మేడం, కొత్త బంగారులో నాకు సినిమానే ఫేవరెట్. అప్పుడు మీరేం చేస్తున్నారు కొత్త బంగారులో? ఇంటర్మీడియట్ మేడం, ఇంటర్మీడియట్ కరెక్ట్ ఇంటర్మీడియట్ టైంలో దిగింది. దిగితే అది అంటే ఇందా కూడా సార్ చెప్పిన మేడం, దిల్రా సార్ ఒకటే రోజు 3 సార్లు చూసిన మేడం సినిమా. 3 సార్లు ఒకటేసారి టికెట్లు. అప్పుడు సీట్లు నెంబర్లు ఏమి ఉండకపోయేటి. కొనుక్కున్నా పాలవంచ వెంకటేశ్వర థియేటర్లో ఒక షో అయిపోగానే ఒక షో అయిపోగానే ఒక షో. పాపం చిరంజీవి సార్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ప్రచారానికి వస్తుంటే కొత్తగూడెం పాలవంచల సార్ని ఇట్లా చూసిన, దూరానికి వెళ్ళి చూసి మళ్ళీ ఎమ్మటైపోయి ఆ సినిమా చూసిన. సో ఆ కొత్త బంగారులో అనేది నా ఏమంటారు, అది లైఫ్ టైం మూవీ. అది దాన్ని నాకు మించిన లవ్ స్టోరీ లేదు. అది సూపర్ ఆ మూవీ. దాని గురించి ఎంత చెప్పినా తప్పే. ఓకే, అందుకే 3 సార్లు చూసారు ఒకటే రోజున. ఓకే, మా ఇంటికాడ కూడా సినిమా వచ్చింది అనుకో, మన టీవీలో వస్తే అరే నీ సినిమా వస్తుందిరా అని పిలుస్తారు. నీ సినిమా ఈవెన్ మా అమ్మ కూడా అరే నీ సినిమా వస్తుందిరా అంటాడు. అట్లా అలవాటు అయింది మా వాళ్ళకి. ఇప్పుడు ఆ ఒక్క సీన్ ఉంది కదా, ఇద్దరిని కనెక్ట్ చేసే దగ్గర పాటలు పెడతారు కదా, ఆ పాటలు పెట్టే దగ్గర ప్రతి ఒక్కటి 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కొత్త బంగారులోకి వచ్చిందో అందరూ అసలు సీట్లో కూర్చోలే. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో కూడా కూర్చోలే, అందరూ అరుస్తూ గోల్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా కనెక్ట్ అయింది. సూపర్. మీరు ఏమైనా కార్బన్ ఫోన్ వాడేవాళ్ళ? ఎక్కడ పెట్టారా? అప్పుడు అంతా 2010 అంటే అదే. బట్ అది చూపిస్తూ పదిమాల అదేంటి ఫోన్ పడైపోతే అలా అనేవాళ్ళ? ఇలా ఇట్లా కొడితే ఇప్పుడు ఇట్లా కొట్టినా అనుకో టక్కున కొట్టి, లేకపోతే ఇట్లా నెత్తి కొడతాం కదా మేడం. ఫోన్ బ్యాటరీ పని చేయకపోతే నెత్తి కొడతాం, లేకపోతే చిన్న కాగితం ముక్క తీసుకొని బ్యాటరీ పెడితే ఛార్జింగ్ వస్తుంది కదా మేడం, కాగితం ముక్క లోపల పెట్టేది బ్యాటరీ కూడా చెల్లికి మధ్యలో. లేకపోతే 4తో అంటే చట అంటే ఏమంటారు, షాక్ వస్తే పవర్ ఉన్నట్టు, లేకపోతే బ్యాటరీ ఏమంటారు ఖరాబ్ అయినట్టు. సో అట్లా అప్పుడు మాకు ఉండేవి ఆ 90s కిడ్స్. అంటే మా 2010 2009 బ్యాచ్ లా అవి వాటితోటి కనెక్ట్ అవుతారు కదా భయ్ అని చెప్పి నాకు దాంతో నేను అట్లా పెట్టుకున్నా. బాగా కనెక్ట్ అయ్యాం సార్. మా చిన్నప్పుడు రోజులు, అందరు చిన్నప్పుడు రోజులు గుర్తాయి. ఎస్పెషల్లీ కార్బన్ వాళ్ళు చాలా బాగా ప్రమోట్ అయ్యారు. అప్పటి ఫోన్లు కదా, కార్బన్ ఉండే, సిలికాన్ ఉండే, ఫర్మి ఉండే, సిగ్మాటెల్ ఉండే, G5 ఉండే, ఇవన్నీ అప్పటి. మీరు ఎప్పుడు ఫోన్ వాడారు? నేను ఇంటర్మీడియట్ మేడం. కొత్త బంగారులోకి అప్పుడే. అంటే అప్పుడు హాస్టల్ ఉన్నాం కాబట్టి, బాయ్స్ హాస్టల్ కాబట్టి ఫోన్ ఉండలే. మా నాన్నకు ఉండే, తర్వాత బీటెక్ వచ్చినాక ఉన్నాడు. ఏంటి సత్యం గారు బాగున్నారా? మంచిగా హ్యాపీయా? సుజాత గారు ఓకేనా? ఉమ్మతోడు హ్యాపీ మేడం. అంటే మీరు ఎక్కడ ఎంతో కొంత నవ్విచ్చారు సార్. నేను ఇంటర్వ్యూలో ఎంతో కొంత, మీరు అసలే మరీ మొహమాటంగా, నేనేమో ఎక్కువగా మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. సరే మేడం. ఓకే, ఏంటి ఇప్పుడు నాన్నగారు అమ్మగారు అంటే ఫోన్ లో మాట్లాడి ఉంటారు ఇప్పటి వరకు ఒక ఎత్తు, బట్ ఇప్పుడు ఎంత సక్సెస్ వచ్చింది, అందరూ ప్రేమిస్తున్నారు. మీరు అనేవాళ్ళు ప్రపంచానికి తెలిసేలాగా మీ సినిమా కనిపించింది. సో మీ అమ్మా నాన్న ఫీలింగ్ ఏంటండి? హ్యాపీ మేడం. అప్పుడు బాధలు చూసారు, ఇప్పుడు ఏమంటారు ఆనందం చూసారు, వాళ్ళు హ్యాపీ. మరి మీ పార్ట్నర్, మీ మిస్సెస్ ఫీలింగ్ ఏంటి? సూపర్ మేడం. వెళ్ళే వద్దన్నారు కదా.
మేడం ఎట్లా తెలుసు మేడం ఇవన్నీ? అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుసుకోవాలి కదా సార్, అందుకే అలా తెలుసుకున్నా. పెళ్లి వద్దనుకున్నా మేడం. సినిమాల కోసమే కదా. ఆ, ఎవరన్నా సరే ఈ రోజుల్లో అలా ఉన్నారా సార్? మనం బాగుంటే చాలు, మనం బాగుండి తర్వాత మన కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారు. లేదు మేడం, అంటే అంటే ఉండాలిగా మేడం. అంటే సినిమా మనం ఏదో ఒకటి అయితేనే వాళ్ళని చక్కగా చదివేది. ఏం లేకుండా వచ్చి ఒకళ్ళ చూసుకొని నువ్వు చేయట్లేదు పని చేయట్లేదు అంటే అప్పుడు ఏముంటుంది మేడం? అదే ఒకవేళ సినిమా సక్సెస్ అయితే ఓకే, లేకపోతే బిస్కెట్ ఏమి ఉండదు జీవితంలో. అత్తమ్మ నుంచి తిట్లు, వాళ్ళ చుట్టాలకి వెళ్ళి తిట్లు పడతాం. అది అవసరం మేడం. అందుకనే సినిమా తర్వాతనే నేను చేసుకుంటాను మా నాన్నతో. మా నాన్న ఎట్లా విన్నరుగా మేడం, ఊళ్ళో చేసుకోవాలి 30 దాటితే అనుకుంటాను, పెళ్లి చేయట్లేదు నన్ను తిడతారని చెప్పి మా నాన్న ఆగలే. సినిమా రాకముందే చేసిండు. సినిమా పొరలేండి, పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా బాబు పుట్టాడు, సక్సెస్ వచ్చింది. ఎవరైనా అమ్మాయి పుడితే లక్ష్మీదేవి వస్తుంది, కెరీర్ మారుతుంది అంటారు. మీకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా కెరీర్ మొత్తం మారిపోయింది. అవును మేడం, మావాడు వండర్ కిడ్. అయితే ఏం పేరు పెట్టారు? సాసా, మా తాత పేరు. అది మీ తాతగారి పేరా? మా తాత పేరు సాసా, మా తాత పేరు సాసా. ఓకే సరే, ఇది బాగుంది. ఈ రాజు వెడ్స్ రాంబాయ్, ఈ టైటిల్ ఎట్లా వచ్చింది అసలు? అంటే ఇదే పెట్టాలి అనే టైటిల్ ఎలా? అంటే బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే రాజు వెడ్స్ రాంబాయ్ అంటే వాడు పెళ్లి కాకముందే రాసుకుంటాడు, ఆ పిల్ల నాకే ఫిక్స్ అని. అవును. సో అదే మళ్ళీ లాస్ట్ లా, ఎందుకంటే అట్లాంటి రాజు వెడ్స్ రాంబాయిలు ఉండరు బేసిక్ గా. అట్లాంటి రాజు వెడ్స్ రాంబాయ్ ఉండదు, అట్లాంటి పెళ్లి ఉండదు. బ్యాండ్ తో స్టార్ట్ అవ్వడం, పాటలతో ఎంగేజ్ చేయడం, ఆ పేరు హీరో రాసుకున్న గానీ వెంటనే హీరోయిన్ ఫస్ట్ చూడడం, అవన్నీ ఊర్లలో చిలిపిగా చిన్నగా మోటుగా జరిగే చిన్న పనులు యాక్చువల్లీ. ఇప్పట్లో కలిస్తే ఫోన్ నెంబర్, తర్వాత కాఫీ షాప్ లో కలవాలి అనే ఆలోచన. అక్కడ ఏంటంటే ప్యూర్ గా వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికే జరిగే ఆ సంభాషణ మొత్తాన్ని చాలా క్యూట్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించారు, సెకండ్ హాఫ్ లో ఏడిపించారు. నేను అదే అనుకున్నా మేడం. మీ సినిమా చూసి మీకు ఏడుపు వచ్చిందా? ఫస్ట్ అంటే ఎప్పుడైతే వస్తుంది మేడం, వచ్చింది మేడం. నేను ఫస్ట్ సినిమా తీసినాక కాకుండా కథ నరేషన్ ఇచ్చేటప్పుడు ఏడ్చేటోని. ఫాదర్ సీన్ ఉంటుంది కదా, అప్పుడు క్లైమాక్స్ నేను నరేషన్ ఇస్తానే నా కళలు నీళ్ళు తిరిగేటి. అట్లా ఎర్లీ స్టేజెస్లో బాగుండే, పోతాంటే అలవాటైంది. కానీ ఎర్లీ స్టేజ్లో ఫాదర్ డెత్ సీన్ అప్పుడు వాడు కర్ర పట్టుకొని వస్తూ ఉంటాడు ఆగి చూస్తే వాళ్ళమ్మ ఏడ్చే విధానం అవన్నీ చెప్పుకుంటూ ఏడ్చేది నేను నరేషన్ ఇచ్చేటప్పుడు. సో స్టార్టింగ్లో ఉండే అది నాకు. కానీ శివాజీ రాజా గారి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ కోల్పోయిన వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ కోల్పోయేటప్పుడు పిల్లలు పేరెంట్స్ చెప్పేవి అన్ని మాటలు వినరు ఒక్కొక్క సందర్భంలో. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వింటాం. అంటే ఒక సినిమాలో ఉంటుంది, మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు గోడలకు పెట్టుకుని చూసుకోవడం తప్పితే మనుషులకి వాల్యూ ఇచ్చే సందర్భాలు ఉండవు అన్నట్టు. కానీ ఆ పాయింట్ని చాలా బాగా, చాలా న్యాచురల్గా అందరికి కనెక్ట్ అయ్యేలా బాగా చూపించారు. శివాజీ రాజా గారి క్యారెక్టర్ ఎండ్ అవుతుందన్న చూపించిన విధానం చాలా మంది లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్లు గుర్తొచ్చాయి. అవును మేడం, అది బేసిక్ గా అంటే ఊళ్ళలా ఉత్తగానే గొడవలు అవుతాయి మేడం. అంటే ఉత్తగా ఫాదర్ మీద పోతారు, తిడతారు, ఏని అమ్మను అంటే ఎదురు తిరుగుతారు. అయ్యేమో ఇక నాన్నలో ఇది చూసినావా ఇట్టా అని చెప్పి అట్టా అని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది ఇంకోటి అయితే, కొంతమంది అప్పుడు. సో అది ఆ ఫాదర్ అట్లా అంటే గొడవ పడ్డాక ఆయన కొంచెం అది అయిపోయి అట్లా అకస్మాత్తుగా చాలా సార్లు అవుతాయి. సో అట్లా ఆ సందర్భం అది. దానికి బేసిక్గా అంటే కొంతమంది అనుకోవచ్చు ఇంద్ర ఇట్లా చచ్చిపోయినది అంటే చచ్చిపోవచ్చు, దాన్ని చచ్చిపోవడానికి కూర్చున్నట్టే చచ్చిపోతాడు ఒక్కోసారి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే అప్పుడు అట్లా చచ్చిపోతారు అట్లా నేను రాసింది అది. బట్ థ్యాంక్స్ మేడం, దాన్ని గుర్తుపెట్టుకున్నది. గుర్తుంది. థ్యాంక్ యూ. ఫాదర్ లేని ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. అలా కనెక్టివిటీ చేశారు యాక్చువల్లీ. అండ్ చనిపోయిన తర్వాత కొన్ని సీన్స్ కూడా రియాలిటీగా కూర్చోబెట్టడం, ఆ వాటర్ ఇదంతా అది ఎమోషన్ గా ఫీల్ అవుతుంటారు కదా, చాలా న్యాచురల్ గా చూపించారు. సో కొత్త బంగారం లోకల మళ్ళీ బాగా కనెక్ట్ అయ్యాం ఆ పాటకి, మళ్ళీ ఈ సీన్ కి బాగా అబ్జర్వ్ చేస్తే ఉంటది మేడం. డెఫినెట్ గా అది నచ్చిన సినిమాగా మేడం. చిన్న ఛాయలు ఉంటాయి మేడం, డెఫినెట్ గా ఉంటాయి. నేను ఒప్పుకుంటే, ఎందుకంటే నాకు అది నన్ను ఇప్పుడు ఇది కాదు ఇంకా ఇన్ని ఒక అంటే నాకు ముంగడ పోయినా కానీ దానికి ఛాయలు ఉంటాయి. సినిమా మొత్తంలో ఒక షార్ట్ ఫేవరెట్ సీన్ సార్ నేను చెప్తాను. యాక్చువల్లీ సినిమా మొత్తంలో గొడవ అయిన తర్వాత వెళ్ళిపోయాక శివాజీ రాజా గారు అనిత గారు మాట్లాడతారు. ఆయన మంచం మీద కూర్చుంటారు, లైట్ ఫెయిల్ అయిపోద్ది, స్కైని చూపిస్తూ ఒక ఫ్రేమ్ పెట్టారు. యాక్చువల్లీ అది చాలా న్యాచురల్ గా ఉంది. అసలు అది కలర్ ప్యాలెట్ వల్ల వచ్చిన న్యాచురాలిటీగా సినిమాలో చూస్తున్నప్పుడు ఆ 6:30 సన్కి చాలా లైట్ ఫెయిల్ అయిపోద్ది కదా, అసలు ఆ ఫ్రేమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, అసలు మామూలుగా లేదు. అది బేసిక్ ఏంటంటే మాకు టైం అయిపోతుంది సాయంత్రం పూట, సో దాన్ని చేసినాం.
తర్వాత తెల్లారు ఫాదర్ చేసినాం. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక వాయిస్ వస్తుంది, సినిమా ఎండ్ అయినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. మనోజ్ గారు, అవును మనోజ్ గారి వాయిస్ తో అసలు అంటే అక్కడ కొన్ని క్యారెక్టర్స్ కనిపించకపోయినా లాస్ట్ ఎండింగ్ లో క్యారెక్టర్లు కనపడు, బట్ వాళ్ళ ఎండ్ ఎలా అయ్యింది అనే స్టోరీ ఆయన నేరేట్ చేసినప్పుడు నిజంగా చాలా చాలా బాగుంది. ఎండ్ లో ఫస్ట్ మనోజ్ గారి గురించి ఏం చెప్తారు? మనోజ్ అన్న మాకు లక్కీ మేడం, అదంతా నితిన్ గారి వల్ల. సో నితిన్ గారు మనోజ్ అన్న చాలా దగ్గరగా ఉంటారు. సో ఏమంటారు, ఫ్రీ పాట సాంగ్ రిలీజ్ అప్పుడు కూడా సార్ వల్లనే మనోజ్ అన్న వచ్చాడు. తర్వాత డబ్బింగ్ కూడా నితిన్ సార్, సార్ వాయిస్ అయితే పంచుకుంటుంది బోసు పిలిపిద్దామని చెప్పి పిలిపించాడు. సో అది క్రెడిట్ గోస్ టు నితిన్ సార్. ఓకే, మీ ఊరు వెళ్ళారా? పోలే మేడం, ఇంకా పోలేదా? పోలే. ఏం తుఫాన్లు వస్తేనే వెళ్తారా ఏంటి? అదేం లేదు మేడం, ఈ ఏమంటారు ఉన్నాయి మేడం. 5వ తారీఖు పోతాను మేడం. 5వ తారీఖు పోతున్నా. సినిమా రిలీజ్ ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళలే? లేదు మేడం, పోలే. మొత్తం ఎన్ని ప్లేసెస్ తిరిగేశారు? అదే తెలంగాణ ఆంధ్ర తిరిగినాం. అంటే కొన్ని ప్లేసులు తిరగలే, ఒక 2-3 జిల్లాలు ఇడిచిపెట్టి మిగతా మొత్తం తిరిగినాం. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? గట్టిగా ఉన్నది మేడం, మామూలు లేదు. మేము షాక్ అయినా, అరే మన సినిమా అన్నారా అనిపించింది. అంతమంది వచ్చారు, అంతమంది అసలు ఎగబడతారు మా జనాల మీద. నిజంగా మస్తు మజా అనిపించింది మేడం, మస్తు మజా అనిపించింది. ఓకే, పడిన కష్టం అంతా పోయిందిగా? పోయింది మేడం, అంతా పోయింది. అసలు వాళ్ళు అంటే ఇది మా సినిమా, ఇంతమంది ఈ నుంచి చూస్తే అంత అక్కడ కొసదాకా జనాలు చేతులు లేపి ఇట్లా ఊపటం అసలు. ఇంకా మళ్ళీ మల్టీప్లెక్స్ అలా కూడా మంది మస్తు వచ్చారు మేడం, మస్తు అనిపించింది. టికెట్ రేట్లు అంత బాగా తగ్గించారు, ఎందుకు రారు సార్? చక్కగా రీజనబుల్ టికెట్స్ పెట్టారు. యాక్చువల్లీ సింగిల్ థియేటర్స్ లో 99 రూపీస్, అదే మల్టీప్లెక్స్ లోనేమో 105, 110 105 ఐ థింక్. సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు థియేటర్స్ లో సినిమా చూసి. అది వాళ్ళ ప్రొడ్యూసర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఇంకొకటి ఏంటి, ఆంధ్రాలో మహిళలకు మాత్రమే కొన్ని ఫ్రీ షోలు వేసారంట, అంటే ఫ్రీ బస్సులు లాగా. పాపం జెంట్స్ ఫీల్ అవుతున్నారు సార్, మాకు కూడా ఫ్రీ పెట్టచ్చు కదా అని. అది ప్రొడ్యూసర్ అడగాలి మేడం, ప్రొడ్యూసర్ని వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా మేడం, వాళ్ళని అడగాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్కి ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళంతా నాకు ఇప్పుడు దోస్తులు లెక్క ఉన్నారు మేడం, దోస్తులు లెక్క మొత్తం. అంటే నితిన్ సార్, సాయన్న, తన్మయ్ అన్న, వీళ్ళంతా ఫ్రెండ్స్ లెక్క అయిపోయారు. ఇంటికి మొత్తం మంచిగా మీరే ప్యాచప్లు చేసినట్టున్నారు, డిజైన్ చేసి వేయించిన మేడం. అది పెళ్లి సెటప్, మన పెళ్లి సెటప్. అతని పెళ్లితో స్టార్ట్ అవుతుంది కదా, ఆ పెళ్లి కాదు, తర్వాత బ్యాండ్ కొడతారు కదా, నెక్స్ట్ బ్యాండ్ కొట్టేదానికి ఆ ఇల్లు అది. ఈ టీం కూడా భలే ఉన్నారు, ఫ్రెండ్స్ టీం. మీరు ఎలా సెలెక్ట్ చేశారో, చాలా న్యూ ఫేసెస్, న్యాచురల్ యాక్టింగ్. అందులో డాంబర్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్. అసలు ఒక నలుగురిలో ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అసలు ఆ డాంబర్ క్యారెక్టర్ ఎలా వచ్చింది? మొత్తం చెప్పాలి మేడం, స్టార్టింగ్ నుంచి. పోనీ సగం నుంచి చెప్పండి, సగం రేపు చెప్పుకుందాం. అట్లా కాదు మేడం, మొత్తం అంటే లాగ్ అవుతుంది అని చెప్పి అట్లా అడుగుతాను. క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బేసిక్ గా నేను డెమో తీసిన మేడం. అంటే సురేష్ అన్న కాడ నాకు పరిచయం, ఆ పిల్లగాడు అంటే నాతోటి ఉండే. అంటే మాకు సురేష్ అన్న తోటి ఉన్నప్పుడు మనోడు ఉండే, సురేష్ గారి మేనలుడు. అంటే మేనలుడు, సురేష్ అన్న మేనలుడు ఆయన. సో మనోడు ఏంటంటే, నేను డెమో తీసే టైంలో నాకు డాంబర్ అనే క్యారెక్టర్ రాసుకున్న కథకి. సో అప్పుడు ఎవరు అని ఎదుగుతా అంటే మనోడు ఉన్నాడు. చూసారు పిల్లగాడు మంచి చేసిన. అప్పుడు మెయిల్ సినిమా, మెయిల్ ప్రియదర్శి అలా చిన్న రోల్ చేసిందని చెప్పిండు. వీనికి కెమెరా కూడా ఏమంటారు అలా ఎక్స్పీరియన్స్ ఉన్నది చలో అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా వాని మీద ఏమంటారు ఆ క్యారెక్టర్ వాడు అనుకున్నా. పోతాంటే వాడు నాకు చాలా దగ్గర అయిపోయిండు. సో ఇంకా మన క్యారెక్టర్ అట్లా పెంచుకుంటూ రాసుకుంటూ పోయినా. కానీ న్యాచురల్ గా యాక్ట్ చేశాడు సార్. వాడు మంచి కొన్ని సీన్లు అబ్బో అసలు రేంజ్ లో. ఆ చెట్టు మీద ఇద్దరు ఉన్నప్పుడు 10 రూపాయల కోసం చేసిన సీన్ మాత్రం 100 రూపాయలు. అది వాడే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు. కొన్ని మన డాంబర్ ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు. మంచి ఆర్టిస్ట్, అంటే ఏమంటారు సపోర్ట్గా ఉంటాడు, అన్ని ఉంటాడు. నాకు చాలా ఇష్టమైన మనిషి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మిమ్మల్ని మొరటు డైరెక్టర్ అనాలా, లేదంటే న్యాచురల్ గా లవ్ స్టోరీలు బయట తీసుకొచ్చే డైరెక్టర్ అనాలా? అంటే పొలం పనులు చేసేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, నాటు వేసేవాళ్ళు, ఇవే చెప్పారు కదా. అంటే ఫారెన్ లో ఉండే అబ్బాయికి ఫారెన్ లో ఉండే అమ్మాయికి లవ్ రాయరా సార్? అంటే నాకు అది రాదు మేడం. ఓకే, అది బ్యూటిఫుల్, అవి కూడా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆ కాలేజ్ నాకు అది రాదు. అంటే నాకు పెన్ను పెడితే ఊర్లే లేకపోతే ఇంకొక అది తప్ప అది రాదు.
ఇప్పుడు ఎవరైనా ఒక నలుగురు మనుషులు ఉంటే ఎవరినైనా వాళ్ళని అవమానపరచాలనుకోండి, అరే వాడు ఊరి మనిషిలా మాట్లాడుతున్నాడు అని ఈజీగా అనేసేవాళ్ళు. చాలా మంది ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున. ఎవరు సిటీస్ లో పెరిగిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఊరి నుంచి వచ్చి సక్సెస్ కొట్టి ఇక్కడ స్టాండర్డ్ అయిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఊరిని రిప్రజెంట్ చేస్తూ ఒక రెస్పెక్ట్ అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి లవ్ స్టోరీ మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. లవ్ స్టోరీ, నీ ఫస్ట్ లవ్ స్టోరీ అంటే నీకు లవ్ స్టోరీ ఉందా అంటే 1, 2, 3 అంటున్నారు. అలాంటి రోజుల్లో ఉన్నాం. అలాంటిది మీరు ప్యూర్ లవ్ ని తీసుకొస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకెలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? ఇంకోటి అది కూడా ఏమంటారు, మొఖాన కొడతా ఉంటారు చూడు మేడం. మొఖానా అంటే సొసైటీ డిస్కషన్ తీసుకునే లవ్ ఉంటుంది మేడం. సొసైటీ డిస్కషన్ తీసుకుంటారు ఆ లవ్ గురించి, అది కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నా. అట్లాంటి లవ్ స్టోరీ ఉంది. అలాంటి లవ్ స్టోరీ దాని గురించి డిస్కషన్ చేసుకుంటారు. నిజమే కదా అనిపిస్తుంది. ఓకే, అది అది కూడా అది లవ్ స్టోరీ మేడం. అది డీప్ ఎమోషనల్ లవ్ స్టోరీ అది. ఓకే, కాదు డైరెక్షన్ అయినా నెక్స్ట్ యాక్టింగ్ లో బిజీ అయిపోతున్నారని అంటున్నారు అందరు. అదేం లేదు మేడం, మనకు రాదు మేడం. మొన్నేగా సార్ ఆయన బాబీ గారు చెప్పారు. అన్న బాబన్న బాస్ సినిమాలో బోసా అన్న ప్రేమతో అన్నాడు మేడం. అది ప్రేమతో అన్న మీ వర్క్ చూసి నచ్చే కదా సార్. అదే అదే మేడం, అన్న ప్రేమతోటే అన్నకు అట్లా యాంగిల్ అనిపించింది మేడం. చేస్తారు కదా ఇక అన్న చెప్తే చేయకుండా ఉంటున్నా. అన్న చెప్తే చేయకుండా మళ్ళీ సార్ సినిమా, మెగాస్టార్ సార్ సినిమా చేయాలి మేడం. చిరంజీవి గారిని కలవలేదు కదా ఇప్పుడు వరకు? ఇప్పటిదాకా కలవలే మేడం. నాకంటే మా నాన్న ఘోరంగా ఉంటుంది చిరంజీవి సార్ అంటే. ఎందుకంటే అంటే మా నాన్న పెద్ద ఆయన వాళ్ళు ఇంకో వాళ్ళ దోస్తులు చెప్పేది, రేడియోలో పాట వస్తుంటే కుట్కాడ పోతే రేడియోలో ఏమంటారు ప్లే అవుతాయి కదా మేడం. మా ఆవిడ పోయి డ్యాన్స్ చేసేటోడు, లంకేశ్వరుడు, యముడికి మొగుడు. మీ నాన్నగారా? మా నాన్న డ్యాన్స్ చేసేటోడట. సో అవి నాకు చెప్తా ఉండేది. సో అట్లా మా నాన్న కోసం ఒక్కసారి సార్ని కలిసి మా నాన్నతోటి చిరంజీవి సార్ ఇద్దరు కలిసి ఫోటో దిగితే ఇక మా నాన్నకి అది ఒకటి నెరవేర్చినట్టు అవుతుంది మేడం. ఓకే, సత్యం గారి హ్యాపీ అయిపోతారు. ఫుల్ హ్యాపీ అవుతాడు మేడం, ఫుల్ హ్యాపీ అవుతాడు. మస్తు. ఇప్పుడు మీ సినిమా థియేటర్ లో చూసారా డాడీ? చూసారు మేడం. మొత్తం మస్తు విజిల్స్ గోల్ పెడుతున్నప్పుడు ఏమనిపించిందంట? అంటే ఏడ్చిండట, మస్తు అనిపించింది. అందరూ మధ్యాహ్నం కూర్చొని చూస్తుంటే అంటే చుట్టాలు, అంటే ముఖ్యంగా చుట్టాలు ఉంటారు కదా మేడం, వాళ్ళు ఏం లేనప్పుడు ఎట్లయితే అంటారో మళ్ళీ అదే వచ్చే నీ కొడుకు సినిమా తీసినట్టు అప్పుడు ఉంటుంది కదా మేడం మజా. ఎప్పుడైతే ఎవరైతే ఎక్కిరిచ్చిర్రో ఎగ్గులో పెట్టిర్రో వాళ్ళే సినిమా వాళ్ళే చూసి అరే సూపర్ అని కొడుకు అన్నప్పుడు మామూలుగా అంతకంటే ఉన్నది మేడం. ఇక ఈరోజు సినిమా తీశారు, అందరూ పొగుడుతున్నారు. బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు? సినిమా అంటే ఇంట్రెస్ట్ ఓకే, ఊర్లోనే ఉండేవాళ్ళ? లేదు మేడం, హైదరాబాద్ లో ఏం చేస్తుండేవాళ్ళు అసలు? అంటే ఇక స్ట్రగుల్ మేడం. ఒక సినిమా అంటే ఏమంటారు, ఒక సినిమా దొరికితే చాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా అని చెప్పి తిరిగేటోండి మేడం. అట్లా ఇక ఒక మంచి మనిషి రమేష్ అన్న ఉంటాడు మా ఊడు. రమేష్ అన్న ద్వారా అంటే ఎక్కడెక్కడ ఏమైనా అవకాశం ఉంటే అన్న చెప్పేటోడు. అట్లా అన్న ద్వారా ఒక 2 సినిమాల అవకాశం నేను వచ్చిన. ఆ తర్వాత వేణన్న శ్రీకాంత్ అడ్డల సార్ గురించి, శ్రీకాంత్ అడ్డల సార్ తోటి ట్రావెల్ అయినా, తర్వాత వేణన్నతో ట్రావెల్ అయినా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు సార్? 2014 మేడం వచ్చేసారు అప్పుడే హైదరాబాద్? 2014 వచ్చిన. 2014లో వచ్చారు. ఇట్లా తిరుగుతూనే ఉన్నారు అంతే మేడం. మరి మీ ఫ్యామిలీ ఎలా రన్ అయ్యేది? మీరు ఏం చేసేవాళ్ళు? నేను అంటే మా తమ్ముళ్ళు 2 ఉన్నారు. మాకు వ్యవసాయం ఉన్నది మేడం ఊళ్ళో. వ్యవసాయం ఉన్నది. మా నాన్న మమ్మల్ని మాది వ్యవసాయం చూసుకునేటోళ్ళు. మా తమ్ముడు ఏమంటారు పెద్దోడేమో వ్యవసాయం చూసుకునేటోడు, మళ్ళీ ఒక చిన్న షాప్ ఉన్నది అది చూసుకునేటోడు. ఇంకో చిన్నోడేమో లాయరు ఏమంటారు కోర్స్ చేస్తా ఉన్నాడు, అడ్వకేట్ గా ఏమంటారు చేస్తాను, ట్రైన్ చేస్తాను అంటారు అదే. సో అది దాంట్లో ఉన్నాడు. సో అంతే, నేనే కొంచెం ఏమైతారో తెలియని దాంట్లో ఉండే నేను. ఫస్ట్ పెద్ద కొడుక మీరు? పెద్దోనికి వాసిపోతుంది మేడం. పెద్దోని పుడితే అమ్మతోడు ఘోరంగా ఉంటది. ఏంటి ఎంత ఘోరంగా ఉంటే చెప్పరా, నాకు తెలియదు. అంటే పెద్దోనిగా కష్టాలు ఎక్కువ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఏ లేనప్పుడు అంటే మనం తీసుకోవాల్సినవి మనం తీసుకోం. ఎందుకంటే మనదంటూ ఒకటి వచ్చింది కాబట్టి అందరూ ఘోరంగా చూస్తూ ఉంటారు. అదే పెద్ద కొడుకు అంటే మినిమం ఉంటుంది. మీది ఏ రాశి యాక్చువల్లీ? న్యూమరాలజీ జాతకాలు నమ్ముతారా? నాకు తెలియదు మేడం. రాశి తెలీదా? తెలియదు మేడం. జాతకాలే నమ్మరా? ఇప్పటిదాకా అయితే లేదు మేడం. ఇప్పటిదాకా అయితే ఏం లేదు.
కానీ ఫస్ట్ సినిమానే బాగానే ఎన్ని స్ట్రగుల్స్ చేసినా ఉమ్. ఒక కొత్త కథతో వచ్చారు, రావడమే హిట్ కొట్టారు. సో ఇట్స్ లైక్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అవును మేడం, అవును. కావాలిగా మేడం మనిషికి అప్పుడప్పుడు అన్ని ఏమంటారు, అన్ని కష్టాలు కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి అయితే మనకు కూడా ఉన్నదిరా అనిపిస్తుంది కదా మేడం. సో ఉండాలి మేడం మనిషికి, ఎవరికైనా సరే కష్టపడేటానికి ఇంతంత హ్యాపీనెస్ ఉంటే వాడు బతకడానికి ఇంకా కొత్త చేస్తాడు. సినిమా మొత్తం అయితే బడ్జెట్ ఎంత అయింది సార్? 3 అయింది మేడం, 3.2. 3.2, 3 crores పైనే అయింది యాక్చువల్లీ. మరి ఇప్పుడు 15 crores వచ్చింది ఈ తక్కువ పీరియడ్ లోనే. ఇంకా థియేటర్స్ లో సినిమా రన్ అవుతుంది. అవును మేడం. ఏంటి సార్ అసలు ఇంకా చాలా కలెక్షన్స్ వస్తాయని అందరూ అంటున్నారు. అవును మేడం, మంచిగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే పాపం అది ఏమంటారు పోతాండి అట్లా. అది అటు ఇటు కొన్ని పెద్ద సినిమాలు వచ్చినా కానీ తనుకుంటా పోతుంది అది. అంటే ఒకటి సార్, సినిమా మొత్తం రాసుకోవడం, సినిమా తీసేయడం ఓకే. ప్రతి డైరెక్టర్కి దాన్ని బయటికి తీసుకునే రావడంలో కూడా చాలా టెన్షన్ పడతారు. మీరు అందులో స్టార్టింగ్ స్టేజ్ రాసుకున్నారు, సినిమా తీశారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్, స్టార్టింగ్ ప్రొడ్యూసర్ వచ్చిన మార్కెట్లోకి ఎవరు ఉంటారు కొనుక్కోవడానికి అని ఆలోచిస్తూ ఉంటారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. ఇంత మంచి కథ, సినిమా బాగా వచ్చింది. స్టార్టింగ్ డేస్లో మీరు ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? సినిమాని బయట తీసుకెళ్ళడానికి నేనేం ప్రయత్నాలు చేయాలి, నాకు ఇక్కడ ఎవరు తెలియదు కానీ సినిమా తీశాను, మంచి సినిమా తీశాను, నా సినిమాకి థియేటర్లోకి అందరు రావాలి, నెక్స్ట్ నేనేం చేయాలన్న స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ నాకు లేదు మేడం. అది అంటే భయం ఉండే. నితిన్ సార్ ఉన్నారు, ఈటీవీ ఉన్నారు కదా మేడం, ఈటీవీ వినన్న అంటే ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ మేడం. నాకు ఫస్ట్ సినిమా అవకాశం రావటం చాలా కష్టపడ్డా, కానీ తర్వాత నితిన్ గారు, సాయి గారు, వేనన్న వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద ఎత్తుకున్నారు. లేదురా అంటే ఇక వాళ్ళు, నితిన్ సార్ ఒక మాట అన్నాడు, నేను ఇప్పటిదాకా ఎవరిని అడగలే బోసు ఏ సినిమా గురించి, నీ గురించి ఫస్ట్ టైం అడుగుతా, దీన్ని పబ్లిసిటీ చేపిస్తా అందరితోటి, నా దాంట్లో ఇప్పుడు ఈటీవీలో ఎవరెవరైతే చేసారో వాళ్ళందరితో నేను పోస్టులు పెట్టిస్తా అంటే అది వేరే మేడం, ఆ మనిషి అదంతా వేరే. ఆ నితిన్ సార్ లేకపోతే ఇదంతా లేదు. లేదు అసలు నేను అది ఏడాపోయినా ఒప్పుకుంటా. అండ్ ఫస్ట్ ప్రమోషన్ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన వేణు సార్ మాట్లాడిన మాటలు కూడా చాలా బాగా వైరల్ అయినాయి. ఖమ్మం నుంచి వచ్చినప్పుడు కథ చెప్తాను అన్న, రావచ్చు అన్న, ఆఫీస్కి వచ్చినప్పుడు అన్న రావచ్చు అన్న. ఎందుకు అన్నిసార్లు ఫోన్లు, అంటే ఏమైనా బిఫోర్ ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా మేడం? ఉంటాయి కదా మేడం. ఒక లిఫ్ట్ ఎక్కి అంటే చాలాసార్లు చెప్పిన మేడం, మళ్ళీ అదే అవుతుంది. సో అంటే మనం ఇప్పుడు ఒక 3వ ఫ్లోర్ ఉందనుకో మేడం, లిఫ్ట్ కాడికి పోయి ఆడిపోయేసరికి ఒక వాచ్మెన్ ఆపుతాడు. మళ్ళీ అంటే పైకి పోయి ఆయన ఏమంటారు, మనకు కావాల్సిన మనిషి ముఖం చూసేదాకా ఒక భయం ఉంటుంది. ఆ మనిషి ఎట్లా చూస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, మనం చెప్పేది వింటాడా అసలు వినడా, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఆఫీస్ బాయ్ కానీ వాళ్ళందరూ ముఖమైన లేరా గీరా పోమని అంటారు. సో అవన్నీ ఫేస్ చేసినప్పుడు సో నెక్స్ట్ కూడా అన్న కూడా ఇంతే కదా అనిపించేది. అందుకనే అన్న ఇడి దాకా వచ్చిందన్న, అన్న ఇడి దాకా వచ్చిందన్న, అన్న ఇడి దాకా వచ్చింది, ఎక్కడ పోమంటాడో మళ్ళీ కిందికి రావాలని. సో అట్లా మళ్ళీ ఎవరైనా అట్లా అంటారు కదా మేడం. సో అందుకనే ప్రతిదీ నేను పర్మిషన్ తీసుకుని పోయేది, ఇడి దాకా వచ్చిందన్న అని. సో అవి నాకు పాత వాటి వల్లనే నేను అన్నకు అన్నిసార్లు ఫోన్ చేసిన. ఒకవేళ పుసుకుని వద్దంటే మళ్ళీ కిందికి దిగి పోదాం అనే టైపులో వచ్చారు. అంతే మేడం. అంటే అవి అలవాటు అయిపోయినాయి మేడం నాకు. కానీ అన్న అట్లా కాదు, అన్న ఇప్పుడు ఈడ కూర్చోడానికి కారణం ఆయన. అసలు సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు నవేడేస్ ప్రతి ఒక్కరు. కానీ ఏ ట్రిక్ లేకుండా న్యాచురల్గా సినిమా చుట్టూ జరిగినటువంటి కొన్ని కథాంశాలని, అంటే ఇంట్రాగేషన్ మొత్తం కమ్యూనికేషన్స్ని కూడా ప్రమోషన్స్లో వాడారు. బేసికల్గా ఆ ఒక్క వర్డ్ చెప్పకపోతే ఇతని మనస్తత్వం ఇదా అని కూడా చాలా మందికి తెలుస్తుంది కదా. మీ గురించి కూడా తెలుస్తుంది కదా యాక్చువల్లీ. ఆయన గురించి పక్కన పెట్టి మీ గురించి చెప్తూ సినిమాని ప్రమోట్ చేశారు యాక్చువల్లీ వేణు గారు. అంటే ఒక డైరెక్టర్ అయి ఉండి ప్రొడ్యూసర్గా మారి, సో ఇలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండాలి అని ఒక మిమ్మల్ని ఒక లిఫ్ట్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది మాకు. సో వేణు సార్ గురించి ఏం చెప్తారు? వేణన్న నాకు గాడ్ ఫాదర్ అంటారు కదా మేడం, అంత మేడం. ఆ మనిషికి స్వార్థం ఉండదు, ఏముండదు, కుళ్ళం ఉంటాడు, చిన్నపిల్లగా లెక్క ఉంటాడు, మనసు మంచిది. అన్న పైసలు కావాలంటే ఇస్తాడు, అన్న ఇట్లా ప్రాబ్లం అంటే నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు టెన్షన్ అవుతావు అంటాడు. అన్నీ మేడం, నాకు ఫ్యామిలీ మేడం అన్న, నాకు అన్నిట్లో ఉన్నాడు మేడం. సినిమానే కాదు, పర్సనల్ లైఫ్ కూడా వెరీ ఎమోషనల్ మేడం. ఆ మనిషి నచ్చిన వదిలిపెట్టాడు, అంటే ఇంకా ఎదగాలరా, ఇట్లా తప్పులు చేసి తప్పుకోడు, తిడతాడు, నాకు చెప్పి చేయాలి అంటాడు. సో అన్న బ్యూటిఫుల్ సోల్. అసలు నాకు అన్న దొరకడం నా అదృష్టం మేడం, నిజంగా చెప్తాను మేడం. నిజంగా నేను పడ్డ కష్టాలకి అన్నలు అంటూ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అన్న ఏ రోజైతే కథ నచ్చి బాగుందిరా అని అన్నప్పుడు, డెమో తీసుకొని రమ్మన్నప్పుడు, నేను తీసుకొని ఉన్నప్పుడు
ఆ పరిచయం చేస్తారా నేను ఎక్కడ ఫస్ట్ వెరీ స్టార్టింగ్లో అన్నాడు, అరే నేను డైరెక్టర్ చేస్తారా అన్నాడు అన్న. అదే మాట మీద మన అన్న తన్మయ అన్న కూడా ఉండేటోడు మా ఫ్రెండ్. సో అన్న అటు నుంచి మీ ఇద్దరం దోస్తాను రాజ్ విరాట్ అన్న ద్వారా. సో అన్న నేను డెమో చూపించినప్పుడు మన ఈటీవీలో ట్రై చేసాడు అటుకెళ్ళి, అంటే నా సర్కిల్ వాళ్ళు కూడా నాకు. సో వేనన్న ఇంకా ఇటు నుంచి. సో అట్లా వేనన్న అల్టిమేట్గా ఏమంటారు మేడం, పెట్టిన భిక్ష ఇది నా ఇప్పటిదాకా ఏదైతుందో వేనన్న పెట్టిన భిక్ష అది. ఇంక భిక్ష కూడా తక్కువ మేడం, ఎందుకంటే మేడం సినిమా అనేది ఒక లైఫ్ అచీవ్మెంట్. సినిమాలో ఏదైతే మనం ఇప్పటిదాకా ఉన్నది మొత్తం మారిపోతుంది, ఇంకొక లైఫ్ చూస్తాం. అంటే పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దాని అంతటికి ఒక మనిషి కారణం అంటే దాని ఎంత గొప్ప మేడం, ఒక జీవితాన్ని మారుతా అన్నాడు. అది వద్దులే మేడం, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. వేనన్న చూపు మేడం. మీలాంటి ఒక ప్యూర్ హార్ట్ ఉన్న పర్సన్ ఇండస్ట్రీకి పరిచయం చేశారంటే చాలా గ్రేట్ థింగ్ కదా యాక్చువల్లీ. వేనన్న ప్యూర్ ఆర్ట్, ఇంకా నేను కాదు ప్యూర్ ఆర్ట్. వేనన్న వెరీ ఎమోషనల్ ఫీల్, ఏదనిపిస్తా చేస్తాడు మంచిగా. ఇప్పుడు నాలాంటి తీసుకొచ్చినాడు వేనన్న సూపరా, నేను సూపర్ మేడం. వేనన్న సూపర్. నేను ఇప్పుడు నేను ప్యూర్ ఆర్ట్, కానీ ఇంకో ప్యూర్ ఆర్ట్ ఉంటేనే కానీ బయటకు వచ్చేది. సో వేనన్న సూపర్ మేడం. ఓకే, అన్న మంచిగా ఉంటే నాలాంటి వాళ్ళు ఇంకా అవుతారు మేడం. ఓకే, సరే మొత్తానికి ఇటు కొట్టారు. ప్రతి ఒక్కరికి డైరెక్టర్స్ కి ఈ హీరోస్ తో యాక్ట్ సినిమా చేయాలని ఉంటది. ఏంటి మీ లిస్ట్ లో ఫస్ట్ ఉండే ప్లేస్ ఎవరు? ఏ హీరోకి యాక్షన్ చెప్పాలనుంది? అంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ గారు 6వ క్లాస్ లోనే రాసుకున్నారు కదా. ఎన్టీఆర్ అన్నకి అంటే నేను రాసుకునే మొత్తం అన్నకే సెట్ అవుతుంది. అవునా? ఇప్పుడు నాకు అక్కడ 7 కథలు ఉన్నాయి మేడం. 7 కథలు? 7 అన్నకే సెట్ అవుతాయి. 7 సినిమాలు ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయి. యాక్షన్ డ్రామా అదంతా ఉంటుంది. అదంతా అంటే నటన ఉంటుంది కదా మేడం, అదే బాగా చేస్తాడని అన్నకి సెట్ అవుతాయి గట్టిగా. మరి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేద్దామా ఎన్టీఆర్ గారికి? రిప్లై ఇస్తాడా మేడం? మీరు రిప్లై ఏమైనా చూస్తారు కదా, ఫ్యాన్స్ ఏం మాట్లాడినా వింటారు కదా. మేబీ ఇప్పుడు మాట్లాడింది కూడా వినొచ్చేమో. చూద్దాం మేడం. అంటే అదైతే మనకి ఇక ఘోరం అసలు. ఇక అన్న రిప్లై అయితే మాత్రం ఇక అదిరిపోయినట్టే. ఎప్పుడైనా ట్రై చేశారా ఎన్టీఆర్ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోకి వెళ్ళి ఎప్పుడైనా హాయ్ అని పెట్టారా? అంటే 2 సార్లు పెట్టినా డిలీట్ చేసిన మేడం. ఎందుకు? ఇక ఎందుకులే మళ్ళీ అని చెప్పి డిలీట్ చేసిన. కలితే డైరెక్ట్ కలవాలన్నకి అన్న ఓపెన్ చేస్తా అని చెప్పాలని చెప్పి అట్లున్నా. ఎప్పుడు చేశారు మెసేజ్ మీరు? ఇప్పుడు మేడం ఒక 2 సంవత్సరాల క్రితం చేసిన మేడం. సినిమా స్టార్ట్ గా ముందు చేసిన. సరే, ఇప్పుడు సినిమా హిట్ అయింది కదా, ఎక్కడో చోట ఏదో చోట మాట వినుంటారు కదా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు డైరెక్టర్ కదా, ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ కదా, ఒకసారి హాయ్ అని పెట్టచ్చు. తర్వాత అయితే తర్వాత పెడతారా షూర్ గా? తర్వాత ఓకే. ఒకవేళ ఏదైనా రిప్లై వస్తే ఏంటి మీ పరిస్థితి? కథం ఇక అన్నకాడికి పోవటమే. అన్న పోయి కూర్చొని ఏమన్నా ఫీల్ అవుతుంది అంటే టెన్షన్ పడతారా ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని ఏమైనా కలిసినప్పుడు? ఉంటది మేడం. ఏముంటది? కొంచెం టెన్షన్ ఉంటది కదా మేడం. టెన్షన్ ఎంత ఉంటుంది? మామూలుగా టెన్షన్ పడతారు మీరు? కాళ్ళు వణుకుతాయి మేడం. కాళ్ళు వణుకుతాయి. సరే, కలిసారు అనుకోండి, ఫస్ట్ ఏం చెప్తారు ఆయనకి? అన్నకున్న లైన్లు మొత్తం చెప్తా. అన్న ఇగో ఇదన్నా అని చెప్తా. లైన్లు మొత్తం చెప్పేస్తారు? 7 సినిమా లైన్లు చెప్పేస్తారా? అన్న నీకు ఏది ఇష్టం అని చెప్తా. సరే, సినిమాలు పక్కన పెడదాం. ఫస్ట్ ఎన్టీఆర్ గారిని కలిసారు ఒక అభిమానిగా, ఆయనతో ఫస్ట్ చెప్పే మాట ఏంటి, మాట్లాడే మాటలు ఏంటి అసలు? మేడం నాకు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఉన్నది మేడం. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇప్పటిదాకా నాకు మధ్యలో అన్నను చూస్తే ఎందుకురా అన్న ఇట్లాంటి సినిమాలు తిట్టాను అనిపించేది, కోపం వచ్చేది, బాధ అనిపించేది. ఎప్పుడైతే టెంపర్ పడ్డదో అప్పటికెళ్ళి మళ్ళీ ఇదిరా బ్రాండ్ అని చెప్పి అన్నప్పుడు అన్న కాల్ ఎగరేసుకున్నాం. సో అప్పటి నుంచి నా మనసులో అది అంటే కొంచెం బాగా అనిపించేది, కోపం వచ్చేది. అన్న ఇట్లా కాదన్నా, నేను వచ్చి చెప్పనా అన్న ఇట్లాంటి కథలు అని అంటే కొంచెం పిల్ల ఏమంటారు మేడం ఉంటుంది కదా మేడం, అవి ఉంటాయి. అబ్బా అన్న ఇది కాదు ఇది చేయాలని అట్లా. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు టెంపర్ టైంలో? నేను ఇండస్ట్రీకి వచ్చిన మేడం.14 వచ్చిన ఫిబ్రవరిలో రిలీజ్ అయింది టెంపర్. ఎంత గుర్తుంది సార్? ఫిబ్రవరి 15 అనుకుంటా. అంటే ఆయన సినిమాలు ఎప్పుడు ఎక్కడ రిలీజ్ అయింది గుర్తు, ఏ టైమో తెలుసా? మాక్సిమం అన్నయ్య గుర్తు పెట్టుకుంటాను. యమదొంగ ఎప్పుడు రిలీజ్ అయింది? 2007. RRR ఎప్పుడు రిలీజ్ అయింది? మార్చి 2022. దేవర ఎప్పుడు? మార్చి 22. దేవరా నాకు అంత గుర్తులేదు మేడం. సెప్టెంబర్ అనుకుంటా. సెప్టెంబర్ 2023, 24లో. నేను అప్పుడు ఇంకా మన మొత్తం ఈ దీని మీద ఉండే మేడం. ఓకే. ఆది ఎప్పుడు రిలీజ్ అని గుర్తుందా? 2002 మేడం. ఈ మాత్రం చెప్తున్నారంటే ఎంత అభిమానం అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మిమ్మల్ని కష్టపెట్టుంటే సారీ, క్షమించండి. లేదు మేడం, అంటే పరువు తీసుకున్నట్టుంది మేడం. ఎందుకు మీరు టక్క కాన్ఫిడెంట్ గా అందరూ ఫ్యాన్స్ అంటారు, కానీ ఎక్కడ డేట్లు అంత గుర్తు పెట్టుకోరు. మీరు ఇంకా ప్రయత్నం చేసి చెప్తున్నారు. యాక్చువల్లీ అవి కరెక్ట్ డేట్లు నాకు తెలియదు. యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఇదంతా మరి స్టూడియో ఆపి ఇది ఏమంటారు, ఇది ఆపి పక్క పోతే మొత్తం చెప్తాను మేడం.
ఇది కొంచెం గుర్తుకు కెమెరా రావట్లే. ఉన్నప్పుడు భయం ఇది కొంచెం వేస్తుంది, గుర్తుకు రావట్లే. పక్కన ఆపేసి చెప్పేస్తారు. చెప్తా మేడం నేను. సరే, అభిమాన్ అంటున్నారు, డేట్లే గుర్తు పెట్టుకున్నారు. రిలీజ్ అప్పుడు థియేటర్ దగ్గర ఏమైనా హడావిడి చేసేవాళ్ళ మీరు? పోయేటండి మేడం. ఎట్లుంటది హడావిడి? మీరు అంటే 2-3 సార్లు తొక్కిరు మేడం. అంటే నార్మల్ ఘోరంగా ఉండేది. అంటే ఎన్టీఆర్ మొత్తం అది కానీ అన్న ఎన్టీఆర్ ఫ్రెండ్స్ కానీ ఘోరంగా ఉండే. సో నాకు అది భయం అయిపోయింది. ఇక సరే తీ అని చెప్పి ఇక అంటే ఆ సినిమా కాదు మేడం, నాకు అన్నని ఎన్టీఆర్ సార్ని వేరే లెక్క చూస్తా నేను. ఎట్లా వేరే లెక్క అంటే? అంటే కథ సినిమా ఆ మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఆ మనిషికి అసలు ఏదైనా సరే ఇట్లా తీసి పడేస్తాడు అవతల. సో నాకు అది ఇష్టం. సినిమా అది అని కాదు, అది నాకు ఆ మనస్తత్వం ఇష్టం, ఆ మనిషి ఇష్టం, అన్న ఎమోషన్ ఇష్టం నాకు. సో నాకు అది ఇష్టం. అది అంటే ఈ సినిమా చూసి సినిమా అభిమానం సినిమా నచ్చి ఉన్నది. కానీ అంత మించి నాకు నేను ఎప్పుడైతే ఇది రాసటం మొదలు పెట్టినో అప్పటికెళ్ళి అది ఇంకా అన్న మిమ్మల్ని మీ సినిమా గురించి కంటే ఎన్టీఆర్ గారి సినిమాల గురించి అడిగితేనే మీకు జోష్ ఎక్కువ వస్తుందండి. ఊపు వస్తుంది, గట్టిగా సమాధానం చెప్తున్నారు. ఓకే, సూపర్. మరి బిగ్ బాస్ లో వచ్చినప్పుడు ఎలా చూసారు? హ్యాపీగా? అప్పుడు హోస్టింగ్ చేశారు కదా 2017 జైల్లోకి వచ్చే టైం చూసిన మేడం. అప్పుడు ఎట్లుంది హోస్టింగ్? అది మేడం ఎవరిని తక్కువ అంచనా వేయటం కాదు కానీ అది అంటే ఆ ఏమంటారు, అది చాతుర్యం, దాన్ని అది వేరే లెక్క మేడం. అది పులి. ఎన్టీఆర్ గారిని మీరు టైగర్ అంటారు, అంతేనా? ఓకే, సూపర్. ఓకే, ఇప్పుడు నీకు ఇంకొక ఫోటో ప్లే చేస్తానండి. ఫోటో చూసి మాట్లాడదాం మేడం. అయిపోయింది, ఇంకా 2-3 క్వశ్చన్స్ అది రాదులే. ఓకే, రెడీ? మేడం నెక్స్ట్ ఫోటో అమ్మా. మేడం ఏంది మేడం? సరే, ఏం చేస్తున్నారు సార్ అక్కడ? ఆయన గురించి పెట్టి కథ చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మేడం ఎలాగైనా సినిమా చేద్దాం అని ఆయన చెప్తున్నట్టుంది. లేదు, మనం రేపు నుంచే స్టార్ట్ చేద్దాం మీరు చెప్పినట్టుంది. లేదు మేడం, సైన్ చేశారా? ఆశీష్ అన్న చాలా అంటే ఏమంటారు పాజిటివ్ గా పిలిపించుకొని ఆఫీస్ లో కూర్చోబెట్టి దిల్రాజ్ సార్కి మన సిరీస్ సార్కి పరిచయం చెప్పించింది మేడం. లేదు సూపర్ ఉన్నది అని చెప్పి మాట్లాడి మస్తు గంట దాకా మాట్లాడుకున్నాం. గంట దాకా మస్తు మాట్లాడినాను. చూసారంటే ఆశీష్ గారు 2 సార్లు చూసిండట. 2 సార్లు ఏం చెప్పిండు? ఏది బాగా నచ్చిందంటే అన్ని, అంటే ఆ పాటలు కానీ, ఆ కామెడీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ వరల్డ్ కానీ అన్ని అదిరిపోయినాయి బస్సు, సూపర్ అని మస్తు మాట్లాడిండు అన్న. మస్తు అనిపించింది. లాస్ట్ ఫోటో ఇది సార్. ఇది ఇంకా బయటికి రాని ఫోటో, నేను ఎక్స్క్లూజివ్ గా సంపాదించా. ఏంటి ఇప్పుడు ఏం కథలు, ఎన్ని అగ్రిమెంట్లు? ఏం లేదా, ఊరికి కలవడానికి వెళ్ళారు సార్. చిన్న సినిమాలు కూడా ప్రోత్సహిస్తారు మేడం. దాంట్లోనే పోయి కలిసినాం, బాగా తీసిన బ్రదర్. మంచిగా చూసారంట దిల్ రాజు గారి సినిమా? లేదు చూస్తారట మేడం. ఆశీష్ అన్న చెప్పిండట, అయితే ఒకసారి చూస్తారట. ఇంకేం మాట్లాడారు దిల్ రాజు గారు? అదే మొత్తం అంటే ఇంకా బాగా తీసినావు, నువ్వు ఏదనుకున్నావు, ఏ ఆడియన్స్ అయితే కనెక్ట్ కావాలనుకున్నావు అదే ఆడియన్స్ కనెక్ట్ అయినావు, సూపర్ అని చెప్పేసి మాట్లాడాను మేడం సార్. ఓకే, సూపర్. బోసు గారు మేడం, ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే మేడం. ఎందుకు సార్ భయపడుతున్నారు? నేనేమన్నా 10th క్లాస్ సివిల్స్ ఎగ్జామినేషన్స్ ఏమైనా పెడుతున్నానా? కాదు మేడం, స్టార్టింగ్ నాకు కొన్ని చెప్పేసరికి భయం అయ్యి. ఎందుకు? బాగా రీసెర్చ్ చేశానా? మరి మీరు గ్యాప్ ఇచ్చారు, 10 రోజుల నుంచి టార్చర్ చేశాను, ఇప్పుడు వచ్చారు మీరు. ఎన్ని రోజుల నుంచి టార్చర్ చేస్తున్నాను సార్ నేను మిమ్మల్ని? మీరే చెప్పండి మేడం. నేను టార్చర్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేసేసారు ఫస్ట్. నేనే టార్చర్ చేస్తున్నారని నా నోటితోనే చెప్పిస్తారా? నేను ఎన్ని రోజుల నుంచి మీకే ముందు గుర్తుంటుంది మేడం. ఏం టార్చర్ చేసేదా? అంటే నేను టార్చర్ చేశానా సార్? లేదులే మేడం, ఇందాకనే కదా టార్చర్ చేశారు అన్నారు. అంటే చిన్న టార్చర్ లో కూడా చిన్నది ఉన్నది, అది కొంచెం టార్చర్ లా కనిపించలే. కొంచెం టార్చర్ ఉందా? ఎలాంటి టార్చర్? పర్లేదా? చేస్తుంది ప్రతిసారి? అట్లేం లేదు మేడం, ఓకే మేడం, టార్చర్ కూడా కాదు. ఒక 50 సార్లు ఫోన్ చేసా ఈ 10 రోజుల్లో. అంటే మీరు ట్రిప్పులకి వెళ్ళారు కదా, అప్పుడు చూసుకోపోదు మీరు. అంటే కాల్స్ ఈవెంట్స్ లో ఉంటే ఎట్లా సౌండ్ కూడా వినపడదు. నేను లెక్క పెట్టా ఈయనకి ఎన్నిసార్లు కాల్ చేశాను. ఐ థింక్ ఒక 40 సార్లు చేసి ఉంటా. 40 సార్లు 4 సార్లు లిఫ్ట్ చేశారు మీరు, మాట్లాడారు, కమ్యూనికేట్ చేశారు. మరి ఇది టార్చరే కదా? అంటే మీకు అంటే తెలియదు అనుకుంటా, దానివల్ల ఎక్కువ సార్లు చేసారేమో. ఏం తెలియదు, టార్చరా మేడం? మీరు ఎట్లా మాట్లాడతారేమో. పోయినాగా మేడం, టూర్ పోయినాగా. మీరు టూర్ పోయారని మీ పిఆర్లు చెప్పారు సార్. ఏదో లక్కగా ఏమన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో అని చెప్పి లిఫ్ట్ చేశాను సార్. కొంచెం తెలిసి కూడా చేసారా మేడం? తెలిసి కూడా చేశానండి. ఇది మేడం టార్చర్ అంటే ఇప్పుడు ఇది. బట్
ఓకే మేడం, థ్యాంక్ యూ. టార్చర్ చేసినందుకు. నిన్న ఇంటర్వ్యూలో కూడా మీకు కాల్ చేశాను సార్ నేను, అవును డాంబర్ ఇంటర్వ్యూ చేస్తూ. అవునవును నిన్న చేశారు. ఏం అడిగాను సార్ మిమ్మల్ని ఫోన్ లో? మీరు క్యారెక్టర్ అడిగిరా? చూద్దాం మేడం. ఊరికే అన్నాను సార్, మిమ్మల్ని నవ్వించడానికి నేను చేసే శత ప్రయత్నాలు ఇన్ని సంవత్సరాల్లో Thank you. ఎక్కడా చేయలేదు. మీ ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు అక్కడ కూర్చుని. ఇక నా వల్ల కావట్లేదు, ట్రై చేస్తున్నాను. అది రాదులే అమ్మా అని కూడా ఆయన చెప్తున్నారు ఇంకా. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఎస్ సార్, మీ భాషలో అంటే మీ లాంగ్వేజ్లో, మీ భాష అంటే మీ యాసలో, ఓకే, మన క్యారెక్టర్స్లో కొన్ని నేమ్స్ అడుగుతాను అనమాట. ఒక్కొక్క వర్డ్ డెడికేట్ చేయాలి. ఎలా డెడికేట్ చేస్తారు, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మీ ఫస్ట్ అబ్బాయి రాజు వెడ్స్ రాంబాయిని 1 word లో డిస్క్రైబ్ చేయాలి. ఎలా చేస్తారు? వాడు ఒక నా కొడుకు కాదు, తండ్రి. నాకు అన్ని ఇచ్చిండు, అన్ని అంటే అన్ని ఇచ్చిండు. పోరా సమాజంలో బతుకో, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, నువ్వు డాడీ ఇల్లు డాడీ అని చెప్పి నూకిండు. మీకు విజిల్ వచ్చా సార్? నాకు రాదు మేడం. ఓకే, నాకు కూడా రాదులేండి సార్. వేరే వాళ్ళకి వచ్చంటే వద్దులేండి సార్, బాగా. ఓకే సరే. అండ్ అఖిల్, హీరో అఖిల్ని 1 word లో డిస్క్రైబ్ చేయాలి. ఎలా చేస్తారు? అంటే జెన్యున్ ఫెలో, మంచోడు, ఏమంటారు ఆయనలో ఏముందో అంటే ఏమంటారు అన్విజిబుల్ అంటే కనపడని ఒక శక్తి అంటాం కదా, మనోడు. అది వెరీ పాజిటివ్ పర్సన్. ఇంకోటి వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఇంకోటి ఏంటంటే 100% కాన్ఫిడెంట్ తోటి ఉంటాడు. ఒక్కొక్క మాట అనే మాట చూస్తే కాన్ఫిడెంట్ ఫెలో, పాజిటివ్ పర్సన్. అంతే మేడం. మీ సినిమా తర్వాత జూనియర్ దేవరకొండ అంటున్నారు, ఆయన అవుతాడు మేడం. అవుతాడా? అవుతాడు. అంటే ఆ కాన్ఫిడెన్స్ అదంతా మనం ఇక్కడ గట్టిగా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ హీరోయిన్ తేజస్వి రాంబాయ్. బ్రిలియంట్. అసలు అమ్మాయి ఎంత బాగుంది ఏంటండి బాబా, అసలు ప్రతి ఫ్రేమ్ లో అసలు బ్యూటీ, న్యాచురల్ గా ఏమంటారు బ్యూటీ విత్ బ్రెయిన్. అది ఉన్నది మేడం అమ్మాయికి. అది ఉన్నదా? ఓకే. ఈ క్యారెక్టర్ కి ఆడిషన్స్ చాలా మందిని చేశారా, లేదా ఫస్ట్ సెలెక్షన్ లోనే తేజస్విని అనుకున్నారా? లేదు మేడం, చాలా మంది అయ్యారు. అక్కడ 30-40 మంది అయ్యారు. అప్పుడు ఎక్కట్లే. ఆ తర్వాత ఈ మా వేనన్న మన ఆ ఫ్రెండ్ ద్వారా మాకు వచ్చింది ఇన్స్టాగ్రామ్. సినిమా చూసాక అందరూ సాయి పల్లవి గారితో కంపేర్ చేస్తున్నారు. ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు. మరి ఏం చెప్తారు? మీ డైరెక్షన్ లో ఆమెకి ఇంత పేరు వచ్చింది బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ తీసినా కూడా. సో ఈ ఫిలిం తో నిజంగా తనకి నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ వస్తాయి అనిపిస్తోంది. మీరేం చెప్తారు? వస్తాయి మేడం. ఆ అమ్మాయి మంచి యాక్టర్, ఎమ్మటే క్యారెక్టర్ ఇన్బిల్డ్ చేసుకుంటది. ఎట్లాంటి సందర్భమైనా సరే ఇన్బిల్డ్ చేసుకుని ఎమ్మటే ఆ క్యారెక్టర్ దూసపోయి చెప్తుంది. మనం ఒక 70%, మనం ఒక 60% చెప్తే 40% యాడ్ చేసుకుంటది, ఇంకా ఇస్తుంది. అండ్ చాలా విలేజ్ లో ఉండే అమ్మాయి ఎలా ఉంటుందో, హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, చాలా యాప్ట్ అయింది. ఇద్దరి కాస్ట్యూమ్స్ ఇవన్నీ. ఈ థింకింగ్ ఎవరిది? ఇలాగే ఉంది. అది కూడా మీదేనా, లేదా కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరన్నా? లేదు, మాదే మొత్తం మీరే? మాదే. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ మాకెళ్ళి మాకే తెలుసుగా మేడం, మా ఏరియాలో జరిగిందిగా. సో మేమే చెప్పుకొని మాకు ఇట్లా కావాలని చెప్పేసి వాజిద్ ఉంటాడు మన డిఓపి, వాజిద్ నేను కలిసి చేసుకున్నది. ఇవన్నీ కలర్ ప్యాటర్న్ మనోడు చూసేటోడు, మనం నాకు ఈ డ్రెస్ ఇదని అని పెట్టాను. ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి పర్సన్ పేరు మీ బాగా మోతమోగిపోతుంది. ఆయన మన సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అని చెప్పి రివీల్ చేశారు. యాక్చువల్లీ అవును, వాళ్ళ అన్నయ్య. సొంత అన్నని ఎవరికి తెలియదు. యాక్చువల్లీ నాకు తెలిసి సినిమా తర్వాతే ఆయన సొంత అన్న అని తెలిసింది. ఏంటి ఆయనతో ఆయన ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, ఎలా డిస్క్రైబ్ చేస్తారు? సైకో మెంటల్ యాక్టర్. సైకో యాక్టర్, సైకో ఫ్యాషనేట్ యాక్టర్. సైకో ఉంటుంది మనకి, అంటే అంత ఫ్యాషనేట్ గా ఉంటుంది సైకో. మంచి యాక్టర్. ఓకే. సో ఫైనల్ గా మీ రాజు వెడ్స్ రాంబాయికి మీ టీం అందరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి పడిన కష్టం ఈ యొక్క సక్సెస్ తో ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉంటారు. టీం అందరికి మీరు ఏమైనా చెప్పాలంటే ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా ఈ సినిమా అంటే నాకెంత ఇచ్చిందో వాళ్ళకు కూడా అంతే ఇవ్వాలని. వాళ్ళు ఒక 4 సినిమాలు అంటే వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు రావాలి, వాళ్ళు కలకాలం ప్రశాంతంగా ఉండాలి, మళ్ళీ వెనక్కి పోకుండా ముందుకు పోయి వాళ్ళ ఫ్యామిలీలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఈ జర్నీ అంటే ఇంకా నాకు వాళ్ళు చాలా కష్టపడ్డరు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీసుకోలేను. ఇది నాకు అవసరం, అంటే నా సినిమా కాబట్టి నాకు, వాళ్ళకు కూడా వాళ్ళు అంత కష్టపడ్డారు నా మీ ప్రేమతోటి
వాళ్ళ రుణం నేను తీసుకున్నాను. వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ చిన్నప్పుడు మేడం. కొంతమంది డైరెక్టర్లు కథ రాయాలంటే కొంత బెంగళూరు వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తున్నారు, యూఎస్ఏలు కథలు రాస్తున్నారు, పొలాల్లో కథలు రాస్తున్నారు. మీరు ఏదైనా ఒక 2 లైన్లు రాసుకోవాలంటే ఇదే ప్లేస్లో మొత్తం చుట్టూ తిరిగి వచ్చేసి రాసేస్తారండి, నిజమేనా? ఇక్కడి నుంచి ఇక్కడ ఇటు తిరుగుతూ వచ్చి రాస్తారంట. ఎవరు చెప్పారు మేడం? అది నిజమా కదా సార్? ఆ, రాస్తారా? ఎవరు చెప్పారు మేడం ఇది? మా తోడు ఇట్లాంటివి అడుగుతారు, మళ్ళీ షాక్ అయ్యి నేను ఇంద్రా నాయన ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడి నేను చూస్తా ఉంటా. నిజమే కదా అవన్నీ? నిజమే. ఇటు నుంచి ఇటు తిరిగి రాసేస్తారంట. అవును మేడం. అవును. 10 నిమిషాల్లో అట్లా ఎట్లా వస్తుంది సార్? మనసు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటారు, నేచర్ ని చూస్తూ కథలు వస్తాయంటారు. మేడం ఎవరి మైండ్ సెట్ వాళ్ళది మేడం, అంతే. ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటే నాకు అట్లా తిరుగుతుంది. ఎన్ని రౌండ్లు వేస్తారు మొత్తం? ఏమో నాకు అంటే ఎన్ని రౌండ్లు అని ఎట్లా చెప్తాం మేడం? 10 నిమిషాలు 15 నిమిషాలు టైం తీసుకుని సీన్ బట్టి అంతే నిమిషాల. ఒక్కొక్క డైరెక్టర్కి కథ ఎవరికైనా చెప్పారనుకోండి, హీరోస్కి ఎవరికన్నా ఒక ఊత పదం ఉంటుందంట, కట్ చేస్తే ఓపెన్ చేస్తే అని కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి మీరు కథ చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఏ వర్డ్ వాడతారు? కొంచెం బూతులు వస్తాయి, వద్దులేండి, అవి వస్తాయి, అవి పోతుంటే అవి పెరుగు అంటే అంతేగా మేడం, ఎవరి స్టైల్ ఉంటుంది కొంచెం వస్తూ ఉంటుంది. ఓకే సరే, ఓకే. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఎవరు మీరు వాళ్ళు చచ్చిపోయేటట్టున్నాడు అక్కడ ఆ సుబ్బుగాడు. అయితే ఆన్లైన్లో అబ్బాయి వెనకాల కెమెరామెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మీ మాటలు. అదే మేడం, థ్యాంక్స్ అన్న. అయ్యా, ఎందుకు ఒక ఫీమేల్ అనా ఏంటి మీరు అంత షై? అందరు అబ్బాయిలు చేసే ఇంటర్వ్యూలో ఎంత బాగా మాట్లాడారు, నేనేం తప్ప మాట్లాడారు? లేడీస్ అంటే భయం మేడం. ఎందుకు భయం సార్? సిగ్గు అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే, అంటే కొంచెం సిగ్గుంటుంది మేడం నాకు, కొంచెం అన్కంఫర్టబుల్ అయితే లేడీస్. ఇప్పుడు ఇదంతా అన్కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతున్నారు, అస్సలు మాట్లాడట్లేదు. నేను చాలా ట్రై చేస్తున్నా, నేను సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినా కూడా ఎంత టెన్షన్ పడతా, నన్ను టెన్షన్ పడ్డాను. ఇప్పుడు లోపల శృతి హాసన్ ఉంది కనిపించట్లేదు, మేకప్ వేసి మేనేజ్ చేశా. అది కొంచెం ఉంటుంది మేడం, లేడీస్ కన్నా కొంచెం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంట మాట్లాడాను సార్, మీరు ఇంకా ఫియర్లో ఉన్నారు. ఒక్కసారి మాత్రమే ఫియర్ లేదు, ఎన్టీఆర్ గారు టాపిక్ వచ్చినప్పుడు, మిగతా అప్పుడు భయపడుతూనే ఉన్నారు. ఏమో మేడం అట్లా ఉంటుంది నాకు, చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు అంటే కొంచెం భయం, సిగ్గు భయం కూడా కాదు. ఎందుకు సార్? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. మరి అప్పుడు భయపడలేదా? చేస్తే ఇంకేడ భయపడతాం మేడం, అంటే నార్మల్ గా ఇప్పుడు పెళ్లి చేస్తారు కదా, ఎట్లా భయపడతాం మేడం? ఏంటి పెళ్లి చూపులు క్వశ్చన్స్ అడిగారా అమ్మాయి, లేదా అమ్మాయి మిమ్మల్ని అడిగారా? క్వశ్చన్లు ఏమీ లేవు, చూసుకోవటం అంతే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నిజమేనా? ఉంటది కదా మేడం. ఉంటుందా? మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? చేసుకోబుద్ది అంటే నచ్చింది మేడం. ఇట్లాంటివి అడిగితే ఎలా మేడం? అట్లాంటివి అడిగితేనేమో షై ఫీల్ అవుతారు, ఇట్లాంటివి ఏమైనా వస్తాయా అంటే ఇట్లాంటివి ఎట్లా అడుగుతారు మేడం? అది ఇప్పుడు మరి గుచ్చి అడుగుతుంటే గుచ్చు దెబ్బ ఏమైనా అయిందా సార్? గుచ్చాం కదా దెబ్బ. సూపర్ అన్నా సార్. అంటే ఎందుకు సార్ మీరు ఎందుకు సూపర్ అని చెప్పారు సార్ వాళ్ళని, నన్ను భరిస్తున్నందుక? ఆనా నిజంగానే మేడం? నిజంగానేనా? ఏమైంది సార్ నాతో అంత కష్టంగా? సరదాగా సువర్ణతో అని సరదాగానే ఉన్నది, మీరు ఇప్పుడు ఘోరంగా ఉన్నారుగా. మీకు సరదా మేడం. ఓకే, నాకు సరదా, ఆపోజిట్ ఉన్న వాళ్ళకి దొరదా సరే ఓకే డన్. ఇంకెక్కువ ఇబ్బంది పెడితే నా షోకి రారు. నెక్స్ట్ ఎన్ని సినిమాలు చేసినా నా నెంబర్ బ్లాక్ లో పెడతారా? బానే కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారా సార్? నేను పెద్ద ఫ్యాన్ సార్. యాక్చువల్లీ ఆటోగ్రాఫ్ అడిగాను కదా, ఫోన్లో ఆటోగ్రాఫ్ అడిగాను, అడగలేదా? మర్చిపోయారా? ఆటోగ్రాఫ్ ఎందుకు మేడం? ఆటోగ్రాఫ్ ఊరికే సార్ మెమరీ. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఒక ట్రెండ్ సెట్ చేస్తారనిపిస్తుంది. సో అప్పట్లో నాకు సార్ చిన్న ఆటోగ్రాఫ్ ఇచ్చారు, ఇంటర్వ్యూ మాట్లాడారు. ఎందుకంటే మీరు అమ్మాయిలతో మీరు అమ్మాయిలతో మాట్లాడరు కదా, అంటే తెలుస్తారు కదా మేడం. తర్వాత పోతాంటే కొంచెం ఫియర్ పోతుంది. అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సిగ్గుంటది మేడం. మాట్లాడుతా అంటే చలో ఏం కాదు పట్టని మాట్లాడతాం, అంతేనా? ఫస్ట్ ఇది అంతా స్టేజ్ ఫియర్ లెక్క. పోతాంటే పోయింది. ఓకే, నెక్స్ట్ సినిమాకి ఇంకొంచెం పోతుందని నేను కూడా అనుకుంటున్నాను. పోతుంది మేడం. అప్పుడు ఖచ్చితంగా కొంచెం సరదాగా చేద్దాం సార్, ఓకేనా? సో మొత్తానికి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను కదా సార్, ఎన్ని మార్కులు ఇస్తారు సార్? 1 to 10 లో పర్లేదా? ఏంటి అసలు 10 మేడం. అంత బలవంతంగా చెప్తున్నారేంటి సార్? అంటే ఇప్పుడు నాకు ఇదేంది రివ్యూ లెక్క అనిపించి నాకు కొంచెం ఆగిన
మా రివ్యూలు ఇందిరా అనిపించింది, మళ్ళీ ఆ రివ్యూ గుర్తుకొచ్చింది. మార్కులు సార్ 10 అంటే of 10 బాగానే మేడం. అడిగానా? అదే పర్లేదు. మంచిగా అడిగారు, పర్లేదా సూపర్ సార్? సూపర్. అంటే మార్కులు ఇస్తే బెటర్ కదా ఫ్యూచర్లో. నాకు కూడా మీతో ఇంటర్వ్యూ చేస్తే నెక్స్ట్ రేపు నుంచి నేనే ట్రెండింగ్ అయిపోవాలి కదా, అందుకని. మీరు ఆల్రెడీ అయ్యారుగా మేడం. ఇంకొంచెం అయితే బెటర్ కదా. అవుతారు మేడం, 100 బాల్ అవుతారు. నేను డప్పు తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను కానీ వద్దులే బాగోదు, మీరు నాతో మాట్లాడడానికి షై ఫీల్ అవుతున్నా, డప్పు తీసుకొచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతారని నేను తీసుకురాలేదు యాక్చువల్లీ. అవును మేడం, కానీ థ్యాంక్స్ మేడం. మంచిగా ఏమంటారు, జోష్గా జోగా చేశారు. మీరు నవ్వుతా ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. మీ పెదాల మీద చిరునవ్వు అంతా ఉన్నది. నేను కొంచెం బిడి ఏమంటారు దాంతో మాట్లాడినా. నేను వేరే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి సార్ యాక్చువల్లీ. వద్దులే మేడం, అందుకే ఆపేసాను సార్. నేను కూడా అందుకే ఆపేసా. మీరు ఎక్కువగా షై ఫీల్ అవ్వకండి, నేను అర్థం చేసుకున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇంటరాక్షన్ అయింది. బోసు గారు, డైరెక్టర్ బోసు గారు, మంచిగా సినిమాలు చేయండి, సక్సెస్ఫుల్ కొట్టండి, ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా కష్టం విలువ తెలుసుకునే ముందుకెళ్తారు. మీ నుంచి ఇంకా చాలా మంది పరిచయం అవ్వాలి ఇండస్ట్రీకి. సో వాళ్ళ హోప్స్ కూడా మీ నుంచి మొదలవ్వాలని విష్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. అలాగే ఆల్ ది బెస్ట్ కూడా మీకు. ఫైనల్ గా మా సుమన్ టీవీ గురించి, నా షో గురించి ఏమైనా చెప్పండి. అంటే నార్మల్ గా న్యూస్ అంటే ఎప్పుడో ఒకసారి సాయంత్రానికి పొద్దుటిల్లు వస్తాయి అనుకునేది. మిమ్మల్ని చూసినాక కొట్టుడు అంటే ప్రతిదీ ఏమంటారు, ప్రతిదాన్ని కూడా ఏమన్నా సమస్య ఉన్నా, ఏదైనా ఉన్నా, ఎవరన్నా బాధపడ్డా, ఏమైనా చేసిన టక్కున వాళ్ళ కాడికి పోవటం, వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవటం చెప్పడం ఉన్నది మేడం. అది సూపర్ మేడం, అంటే ఇమీడియట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.